హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. సుత్తారు కదా, ఇంకా పిల్లలైతే లేవలేదు, పావుదక్క 5 అయితుంది. ఎందుకంటే రంజాన్ కదా, ఒక పొద్దులు ఉంటారు కాబట్టి వాళ్ళని లేపాలి. లేకపోతే వాళ్ళు 7, 6:30 అట్లా లేచేటోళ్ళు. ఇక్కడైతే చికెన్ కర్రీ రాత్రి చేసిన, అది సరిపోలేదని చెప్పి పొద్దున్న 4 గంటలు లేచి పప్పు అయితే చేసిన, రొట్టెలు కూడా చేసేసిన, దాంతోపాటు రైస్ కూడా వండేసిన. అందుకే కొంచెం లేట్ అయింది. పొద్దున్న లేవగానే వీడియో అయితే స్టార్ట్ చేసేదాన్ని, కానీ ఇక కూరలు అవన్నీ చేసేది ఉండే, ఛార్జింగ్ లేకుండే. అందుకని చెప్పి నేనైతే వంట చేసిన తర్వాత వీడియో తీసిన పావుదక్క 5కి. ఇక మా పిల్లలైతే లేచి ఇక వాళ్ళైతే ఒక పొద్దులు అయితే స్టార్ట్ చేస్తారు సైరీ చేసుకొని. చూస్తారు కదా, ఎవ్వరు లేవలేదు. ఇక గిట్లయితే ఉన్నది ఇవాళ. మీరైతే తమ్ముళ్ళు చదివే ఉన్నారు కదా, మనం మనలాగా ఉండు కరెక్టా, లేకపోతే ఎదుటోళ్ళ కోసం మారుడు కరెక్టా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూస్తారు కదా, మా చిన్నోడు అందరికన్నా ముందే లేచిండు. వాడు అద్దురా, ఉండకరా ఒక పొద్దు, ఎండ కొడుతుంది, దాహం అవుతుందిరా అంటే తింటలేడు, జిత్తుకుంటాడు వాడైతే. ఇక మా ఆయన అయితే ఆఫీస్కి పోతాడు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళు దించొచ్చిన 9 బావ అవుతుంది. మా ఆయన అయితే ఆఫీస్కి పోయిన తర్వాత ఇక ఇంటి పని అయితే స్టార్ట్ చేస్తా. ఇలా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎట్లా పని ఉంటుందో చూపిస్తా. నిజంగా నాదనే కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి పరిస్థితి ఇట్లనే ఉంటుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లకు మాత్రమే, ఈ ఆఫీస్ వేరేటోళ్ళ పని వేరే ఉంటుంది. కానీ మనం ఎంత చేసినా మనం ఏదో ఒక పైసా ఆశించము, ఒక ప్రేమ పొందం. అంటే వాళ్ళు మనం ఎంత చేసినా కూడా, మనం ఇంత చేసినాం అని కూడా మనం కనీసం గొప్పగా చెప్పకపోయినా, కనీసం మెచ్చుకోకపోయినా, కనీసం ఒక ఒక కాంప్లిమెంట్ కూడా ఇయ్యరు. చూస్తారు కదా, ఇక్కడ నేను నెత్తికైతే ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత ఇక ఇంటి పని వంట పని చేద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే నేను మందార ఆకులు తీసుకొచ్చుకున్నా, కరివేపాకు, చాయ్ పత్తి, ఇవన్నీ వేసుకొని, అంటే డికాషన్ అన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకొని మంచిగా మెత్త పేస్ట్ చేసుకొని నెత్తికి ఒక గంట సేపు 2 గంటల సేపు పెట్టుకోవాలి. డే బై డే పెట్టుకుంటే మస్తు రిజల్ట్ ఉంటుంది. వారానికి 2, 3 సార్లు పెట్టుకున్నా బెటరే. హెయిర్ ఫాల్ ఉన్నోళ్ళు, ఇప్పుడే తెల్ల హెయిర్ కొత్తగా వస్తుంది అన్నోళ్ళు, లేకపోతే హెయిర్ పొడుగు పెరుగుతలేదు అన్నోళ్ళు, ఈ ప్యాక్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోతింగ్ వస్తుంది, రీగ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో కండి, ఎందుకంటే నేను ఫాలో అవుతాను కాబట్టి మీకు చెప్తాను. రిజల్ట్ అంటారా, మీకే కనబడుతుంది. విత్ ఇన్ ఒక్క వాష్లోనే హెయిర్ ఫాలింగ్ అయితే మొత్తం తగ్గిపోతుంది. మీకు నిన్న హెయిర్ ఫాల్ అయిన హెయిర్ ఇవాళ ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మీరు దువ్వుకుంటారు కదా, ఆ హెయిర్ ఫాల్ అనేది కనబడది. ఇది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను. మీకు ఒకవేళ రిజల్ట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్యాక్ పెట్టుకున్న తర్వాత మీరు కోంబు అంటే దూసుకోండి, ఒక్క హెయిర్ కూడా ఊడది. నేను మాత్రం గ్యారెంటీ చెప్తా. చూస్తారు కదా, ఇట్లయితే ప్యాక్ అయితే పెట్టేసుకొని మంచిగా ఒక గంట సేపు తర్వాత, గంట సేపు 2 గంటలు ఉంచుకోండి. ఆ తర్వాత షాంపూతోని వాష్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడైతే గిన్నెలే తోముకుంటానా, నేనైతే హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని. గిట్లయితే ఉంటుంది, ఇంట్లో ఉన్న లేడీస్ మంచిగా పని పాట లేదు, మంచిగా టీవీ చూసుకుంటూ ఉంటారు, మంచిగా హ్యాపీగా ఏదంటే అది తినచ్చు, ఏదైతే అది వండుకోవచ్చు అనుకుంటారు. కానీ మనంత బిజీ, మనంత వర్క్ ఎవరు చేయరు. అట్లుంటుంది మన పని అయితే. ఇవాళ తమ్మునే చదివారు కదా, మనం మనలాగుండు కరెక్టా, మనం ఎదుటిల కోసం మారుడు కరెక్టా అంటే, నిజం చెప్పాలంటే నేను నాలాగా ఉండడమే కరెక్ట్ అంట. కానీ అది ఒక వరకు కొంతవరకు కరెక్టు, కొంతవరకు రాంగు. అది ఏందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇవాళ ఎగ్ వేసి వెజ్ స్ప్రింగ్ రోల్స్ చేస్తానా, మంచిగా క్రిస్పీగా ఉంటుంది, మస్తు టేస్టీగా ఉంటాయి, ఈజీగా ఉంటుంది, కానీ లెంత్ ఉంటుంది ప్రాసెస్ మాత్రం. ఇక్కడ మైదా పిండి 1 కప్పు, మీ ఇష్టం, 1 కప్పు 2 కప్పులు తీసుకోండి. ఉప్పు, దాంతోపాటు ఆయిల్ వేసుకొని మంచిగా మెత్తగా కలుపుకొని ఒక అరగంట సేపు రెస్ట్లో అయితే పెట్టుకోండి. మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాటలు అయితే తినండి, బారులు అయితే ముచ్చట్లు పెట్టక. ఎందుకంటే నాకు అనిపించింది, ఇప్పుడు మా అత్తోళ్ళ ఇంటికి పోతాను కదా, ఇంకొక 10 రోజులు అయితే మా అత్తోళ్ళ ఇంటికి పోతా. ఇప్పుడు నాలాగా నేను ఉంటానా ఎక్కడ, నా ఇంట్లో, నా పిల్లలు, నా హస్బెండ్ దగ్గర నాలాగా నేనే ఉంటానా. ఏది ఉన్న ముఖం మీద అనడం, ఏ కోపం వచ్చినా బయటికి అనడం, ఈ షర్టు మంచిగా లేకపోతే ఈ మంచిగా లేదనడు, ఏదైనా నచ్చకపోతే ఎదురుగానే అనడు, ఇవన్నీ కూడా నాది. ఇప్పుడు మా అత్తోళ్ళ ఇంటికి పోతే ఇప్పుడు నేను మారిపోవాలి. మనం బిగ్ బాస్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వాళ్ళ నిజ స్వరూపాలు ఒక వారానికి కనబడాయి, ఒక 2, 3 వారాలు బయటపడతాయి కదా, ఒక అట్లయితే ఉంటుంది. ఇక నేను అడిగి పోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో పోయినట్టే నా పరిస్థితి. 1 రోజు 2 రోజులు వాళ్ళ లెక్క నటిస్తా, ఇక 3వ రోజు నా వల్ల కాదు ఇక నటించడం, నా నిజస్వరూపం అనేది బయటపడుతుంది. ఇక అట్లయితే ఉంటుంది. మరి అట్లా బయటపడడం వల్ల మరి ఏమైనా లాస్ అవుతుందా, ఏమైనా అవుతుందా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. చూస్తారు కదా, ఇక్కడైతే నేను మంచిగా పిండి అయితే కలుపుకుంటానా. అయితే మనం మనలాగా ఉండడమే కరెక్టు, కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టినంత వరకు అది కరెక్టే. తెలియక నాకు చిన్నతనంలో పెళ్ళైపోయింది, అమ్మ నాన్నలు చెప్పలేదు. అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా, మా ఇంట్లో నేనే చిన్నదాన్ని, ఎవరైనా మా ఇంటికి ఎవరైనా వచ్చినా, మా నాన్న మా అమ్మని ఏమైనా అన్నా, నేనైతే ముఖం మీద అనేదాన్ని ఏదున్నా.
ముఖం మీద అనేదాన్ని. అది చెడైనా మంచైనా నువ్వు ఈ తప్పు చేసినావంటే తప్పు చేసిననే అనేదాన్ని. దానివల్ల చిన్నప్పుడు తెలవకపోయేది. మా అమ్మ గట్ల అనద్దే బిడ్డ అని చెప్పేది. ఇక నేను పట్టించుకునేదాన్ని కాదు. చూస్తారు కదా, ఇక్కడైతే నేను క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కడిగేసుకున్నా. ఇవాళ నేను ఎగ్గు, వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్ చేస్తాను. ఎందుకంటే ఒక పొద్దు ఉన్నారు కదా, ఉట్టి వెజ్ అయితే మంచిగా తినబుద్ధి కాదని చెప్పి ఇక్కడ ఆమ్లెట్ వేసి చేస్తాను. మీరైతే రెసిపీ చూడండి, మంచిగా ఉంటుంది రెసిపీ. అయితే నేను పెళ్ళి కాకముందు అట్లుండేదాన్ని. మన ఇంట్లో మన అమ్మనాళ్ళు దగ్గర మనం పెరుగుతాం, మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. అమ్మను ఒక మాట అన్నా, నాన్న ఒక మాట అన్నా, వాళ్ళు మనని ఏమన్నా మనం పట్టించుకోం, మనకు ఏమనిపించేది. కానీ అదే పెళ్ళి చేసుకున్న తర్వాత అత్తగారింటికి పోతే అత్త మనని అనలేము, అత్త మనని అన్న మనం పడలేము. పడాలి, తప్పదిగా పడాలి, అట్లుంటుంది. నేను పెళ్ళైన కొత్తలో మా అత్త ఏమన్నా అంటే నేను పడేదాన్ని కాదు. ఎందుకంటే ఆమె అనేది అన్నీ కూడా అబద్ధాలు ఉండేవి. ఆమె చెప్పేదన్నీ కూడా నిజాలు ఉండేవి కాదు. నాకు ఏదైనా నిజం చెప్పడం అలవాటు. కాబట్టి నా గుణానికి నేను అక్కడ మార్చుకోవాల్సి వచ్చింది. అంటే నేను ఎదుటి వాళ్ళ ముంగట నా లెక్క నేను ఉండడం కష్టం. కొన్ని సంవత్సరాలు అట్లా ఉన్నా. నా లెక్క నేను ఉంటే ఎంత బాధ అవుతుంది అనేది బాగా కష్టపడ్డా. అంటే దానివల్ల నాకు తోడికోడళ్ళు గొడవ, అత్తతోని గొడవ, మామతోని అప్పుడప్పుడు గొడవ, అప్పుడప్పుడు మా ఆయనతో గొడవ. అంటే మన లెక్క మనం ఉంటే ఇక తర్వాత ఏమైంది, మొన్నటిదాకా కూడా మంచిగానే నా లెక్క నేనే ఉండడం వల్ల బాగా గొడవలేని. ఇక అట్లయితున్నది. అంటే ఇక నాకైతే మీకు తెలిసిందే కదా, నాకైతే ముగ్గురు తోడికోడళ్ళు. ఇక్కడ ఉప్పు కారం అయితే వేసుకున్నా, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఆమ్లెట్ అయితే వేసుకుందాం, మీకు తెలిసిందే కదా. అయితే ఇక ఎప్పుడు మన లెక్క మనం ఉంటే మాత్రం కరెక్ట్ కాదని చెప్పి ఇక ఎట్లా అర్థమైందంటే, నాకు పెద్ద గొడవ అయితే జరిగింది మా అత్తల దగ్గర. అంటే మా అత్తతోని రీసెంట్గా ఒక 6 నెలల కిందట గొడవ అయింది. గొడవ అంటే ఘోరంగా గొడవ అయింది. అంటే నేను ఉన్నది చెప్పిన, అంటే మా అత్త అబద్ధం ఆడింది, నేను ఉన్నది మా మామయ్యతో చెప్పేసరికి అది పెద్ద బావలందరూ ఒకటైపోయారు. మా ఆయన ఒకటైపోయిండు. వాళ్ళ అమ్మని తిట్టేసరికి మా ఆయనకు కోపం వచ్చింది. వాళ్ళ భార్యని తిట్టేసరికి మా మామయ్య కోపం వచ్చింది. ఉన్నమాటే లేనమాట కాదు. మా అత్త గిట్లా అట్లా అని చెప్పిన, గిట్లా ఎత్తాంది అత్తమ్మ అని చెప్పిన. అది ఎవరికి నచ్చలేదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళ ముంగట మనం నిజాలు చెప్పొద్దు, మనం మనలాగా ఉండద్దు అని చెప్పి మా ఆయన అనడు మొదలుపెట్టిండు. మా తోడికోడళ్ళు ఇప్పుడు నేను ఇంటికి పోతే కదా, పోతే మాత్రం ఇక అందరం డ్రెస్సులు వేసుకుంటాం, ఎట్లున్నాయి అని డ్రెస్సులు అడుగుతారు. ఇక మా అత్త మన ఎట్లున్నదని డ్రెస్ అడుగుతుంది, మా అత్త వేసుకున్న డ్రెస్ ఎట్లుందని మమ్మల్ని అడుగుతుంది. ఇక మా తోడికోడళ్ళు ఉన్నారు కదా, చూస్తారు కదా. ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్నా, మనము వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక మా అత్త ఇంటికి పోయిన తర్వాత మా ఇంటికి అయితే ఎవ్వరు రారు పండుగ రోజు కూడా. మేము ఎవరింటికి పోము. మా తోడికోడలు నలుగురు, అంటే మేము నలుగురం, మా అత్త. మీ నలుగురే మీకు కాంపిటీషన్. మా నలుగురే ముఖాలు మార్చుకుంటాం. మా నలుగురు కోసమే పైసలు ఖర్చులు చేస్తాం. ఒకరిది ఒక లోపల మనసులో ఒకలాగా ఉంటుంది, బయట ఒకలాగా మాట్లాడతాం. ఆ డ్రెస్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పరు. ఏదన్నా ఉన్నా కూడా ముఖం మీద చెప్పరు. ముఖం మీద చెప్పకుండా మా రెండో యారాలు మాత్రం బాగా తెలియగలది. ఎట్లా అంటే ఇక మా అత్త డ్రెస్ ఎట్లుందని చెప్పి, అంటే మా మామయ్య వాళ్ళ తమ్ముని బిడ్డ అన్నట్టు రెండో ఆమె. మొదటి కోడలో మా అత్తయ్య వాళ్ళ తమ్ముని బిడ్డకిచ్చుకున్నారు. అయితే ఇక ఈ రెండో కోడలు బాగా తెలియగలది. ఎట్లా అంటే మా మామయ్య తమ్ముని బిడ్డ కదా, అందుకని ఇక ఆమె డ్రెస్ ఎట్లున్నది అని అడిగితే ఇక నచ్చినా నచ్చకపోయినా, అత్తమ్మ మంచిగుంది అమ్మి, మస్తు మస్తు కలర్ మంచిగుంది, మీకు మంచిగా సూట్ అయింది, మంచి కలరు, మంచిగా కనబడతారు, అందంగా కనబడతారు, ఇవాళ మస్తు ఫేస్ అందంగా ఉంది, అవన్నీ ఇవన్నీ అంటది. మనకో అట్లానే రాదా, ఏది ఉన్నా ముఖం మీద అంటామా. నాకో లోపల ఒకటి బయటకు ఒకటి, ఎంత యాక్టింగ్ చేద్దామని రాదు. చూస్తారు కదా, క్యాబేజ్ అయితే వేసుకున్నా, తర్వాత నేను క్యారెట్ వేసుకుంటానా. అట్లా అని మంచిగా వాళ్ళను ఏమంటారు, ఐస్ చేస్తుంది మా అత్తయ్యను, మా రెండో తోడికోడలు. ఇక మళ్ళీ తర్వాత మేమందరం ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటాం కదా, ఇవాళ డ్రెస్ చూసినావా ఎట్లున్నదో, కలర్ అంత మంచిగా లేనే లేదు, ఆ కలర్ అసలు సూటే కాలేదు, గంత రేట్ పెట్టిందట అని చెప్పి మళ్ళీ అంటది. నాకైతే విచిత్రంగా ఉంటుంది, గట్లా యాక్టింగ్ మనకు రాదు. ఇక మొదట ఆమె అయితే మా అత్త వాళ్ళ తమ్ముని బిడ్డనే కాబట్టి ఆమె మా అత్త లెక్కనే ఆలోచిస్తుంది. ఇక మూడో తోడికోడలు అయితే బయట నుంచి వచ్చింది. ఆమె ఏదున్నా కొంచెం ముందు అనేది ముఖం మీదనే. ఇక తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి అలవాటు చేసుకొని ఇక ఆమె కూడా అట్లనే మారిపోయింది. చూస్తారు కదా, ఇక్కడైతే మిర్చి పౌడరు, గరం మసాలా, జీలకర్ర పౌడరు, ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా అయితే కలుపుకుందాము. అది గట్ల అవుతున్నది. ఇక ఆడికి పోయిన తర్వాత నటించాలి అంటే నాకు అలవాటు లేక ఒక రోజు 2 రోజులు నటిస్తా, మూడో రోజు బయటపడుతుంది. అందుకే నాకు ఒక 3 రోజులు 4 రోజులు ఉంటే ఎక్కడ ఏం గొడవ అవుతుందో, ఎవరు నన్ను కావాలని రెచ్చగొట్టి నాకు కోపం వచ్చేలా చేసి చేస్తారేమో అని ఒక భయం అవుతుంటుంది. అదైతున్నది. ఇప్పుడు
అత్తోళ్ళింటికి పోవాలంటే భయమేద ఫస్ట్ అదైతున్నది. మా ఆయనైతే ఒకటికి 4 సార్లు చెప్తాండు. "నువ్వు అడిగినంత గొడవ పెట్టుకోకు, ఎవరినేమనకు, దేనికి కోపం తెచ్చుకోకు, వాళ్ళేమన్నా సప్పుడేకుండు." చూత్తారు కదా! ఇక్కడైతే ఆమ్లెట్ ఏసుకున్నా. ఇట్లా కలిపేసుకొని మనం ఇది స్టఫింగ్ అనేది చల్లారిన తర్వాత మనమైతే స్ప్రింగ్ రోల్ అయితే చేసేసుకుందాము. అయితే గట్ల మా ఆయనైతే ముందే చెప్తాండు. ఎందుకంటే మా ఆయనకు నేనే బిడ్డను, నేనే భార్యను, నేనే అన్నీగా. ఎందుకంటే మా ఆయనకు బయట ప్రపంచం వాళ్ళ అమ్మోళ్ళింటికి పోయేది లేదు. ఎప్పుడో ఒకసారి పండగకి మాత్రమే పోతాడు. ఇక ఆడికి పోతే ఇటు అమ్మ నుంచి గొడవలు, ఇటు నా నుంచి గొడవలు అయితేనే ఒక బాధ ఉంటది. కాబట్టి ఇక నేనైతే యాక్టింగ్ చేస్తా. అట్లయితే ఉంటది. ఇక్కడైతే నేను షర్బత్ చేత్తానా. అంటే పిల్లలు ఇప్పుడు ఇఫ్తార్ ఉంటది కదా! బాగా ఎండలు కూడా బాగా కొడతాన్నాయి. కాబట్టి పిల్లల కోసం ఇయాల నింబు షర్బత్ చేత్తానా సింపుల్‌గా. అయితే అట్లయితే ఉంటది. అందుకే నాకు ఇప్పుడు మొన్న డ్రెస్ తీసుకుంటేనే ఆ డ్రెస్‌కు లైనింగ్ ఉండకపోతే మంచిగుండది. ఆ కలర్ తీసుకోకు, లైనింగ్ లేకపోతే ఆ డ్రెస్ వద్దు. ఆహ్, క గల్లలు పెద్దగున్నా ఈ గల్లేందుకు ఇంత పెద్దగుందంటది. చేతులు కొంచెం చిన్నగున్నాయి అంటది. పెద్దగున్నాయి అంటది. డ్రెస్ లూజ్ ఉంటే లూజ్ ఉందంటది. పల్చగుంటే పల్చగున్నదంటది. కలర్ నచ్చకపోతే ఈ కలర్ ఎందుకు తీసుకున్నావు అంటది. మీకే అనిపిత్తంది కదా! గిన్నంటదని. ఇంకెన్నో అంటది. ఏవో గివన్నీ అంటది. ఆ ముగ్గురు కోడల్ని అనది. ఎందుకంటే పెద్దామెనో వాళ్ళ తమ్ముని బిడ్డ. రెండో ఆమెనో మా మామయ్య తమ్ముని బిడ్డ. మూడో ఆమెనో బయట ఆమె. కానీ ఆమెకు వెనక వాళ్ళ అత్త, ఆళ్ళ అమ్మ, నాన్న అంతా సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆమెనేమనది. ఇక నాకే కదా! నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి, ఇక నేను ఒక్కదాన్నే కాబట్టి, ఇక నన్ను అనుకుంటూ కూసుంటది. అందుకే నాకు భయం. ఏ డ్రెస్ తీసుకోవాలన్నా నాకు నచ్చిన డ్రెస్ కూడా తీసుకుంటలేను ఇప్పుడు. మా అత్తకు నచ్చిన కలరు, మా అత్తకు నచ్చిన డ్రెస్సే తీసుకోవాల్సొత్తది. నా ఇష్టాలు కూడా వదులుకున్నా. లవ్ మ్యారేజ్ చేసుకుంటే గిట్లుంటదనే విషయం నాకు మెల్లగా అర్థమైతాంది. చూత్తారు కదా! నేను షరబత్ చేసుకున్నా. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నా. ఇక్కడ రోటీలైతే చేసుకుంటానా. మన రోటీలు పల్చగా చేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి. చిన్నగా కావాలనుకుంటే మీరు మధ్యలో కట్ చేయండి. ఇక్కడైతే నేను 1 కాదు 2 ఒకటేసారి కాల్చుకుందామని చెప్పి ఇట్లయితే ఆయిల్ అయితే స్ప్రెడ్ చేత్తానా. మీరు సింగిల్‌గా కాల్చుకోవాలనుకుంటే ఆయిల్ అవసరం లేదు. డైరెక్ట్ రొట్టెలు చేసుకున్నట్టుగానే రొట్టెలు చేయాలి. ఇక్కడ ఎక్కువ కాల్చొద్దు. మస్తు స్లిమ్‌లో పెట్టాలి. సిమ్‌లో పెట్టేసి కాల్చుకోవాలి. ఎక్కువ కాల్చొద్దు. ఒక రెండే ఒక 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 సెకను అటు నుంచి ఒక సెక పెట్టాలి. 2 వైపులా ఒక్కొక్క సెకన్ పెట్టాలి గంతే. ఆ తర్వాత మనం కర్చీఫ్‌లో పెట్టాలి. పచ్చి కర్చీఫ్ కాదు ఇది డ్రై కర్చీఫే. కర్చీఫ్‌లో పెట్టేసి మనము గాలి జొరగకుండా ఇట్లయితే క్లాత్ కప్పేసేయాలి. ఇక ఆ తర్వాత మనము స్టఫింగ్ అయితే చేసుకుందాము. సుత్తారు కదా! ఇట్లా స్టఫింగ్ కొద్దిగా చేసేసి మనమైతే నేను వీడియోలో చూపించినట్టయితే మీరు చూడండి. ఇక్కడ నేను మైదా పిండి కొద్దిగా వాటర్ కలుపుకున్న పేస్టు గమ్మీ లెక్క ఉండడం కోసం అంటే అతుక్కోవడం కోసం అంటే స్టఫింగ్ అంతా బయటికి పోతది. మీకు చూపిత్తాను చూడండి. ఇట్లయితే ఫోల్డ్ చేయాలి. మంచిగా వస్తాయి స్ప్రింగ్ రోల్స్. చిన్నగా చేసుకోవాలనుకుంటే మధ్యలో కట్ చేయండి. చిన్న స్ప్రింగ్ రోల్స్. ఎక్కువ పని పడతదని చెప్పి నేనైతే కట్ చేయలేదు. ఇట్లయితే నేను ఒక్కదాన్నే ఎవ్వరు సాయం చేత్తలేరు. ఎందుకంటే అందరూ రోజాలున్నారు కదా! పిల్లలు స్కూలుకి పోయిర్రు. ఇక మా ఆయనైతే ఆఫీస్‌కి పోయిండు కాబట్టి ఇక నేనే చేసుకుంటానా. ఇట్లయితే ఉంటది. చికెన్ స్ప్రింగ్ రోల్ అంతే. పన్నీర్ స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ కూడా మస్తు టేస్టీగా ఉంటాయి. వీలున్నప్పుడు మీకు అవి కూడా చూపిత్తా. చూత్తారు కదా! గిట్లయితే స్ప్రింగ్ రోల్స్ చేసుకొని మనమైతే లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. అస్సలు ఆయిల్ అయితే వేడే కావద్దు. చూత్తారు కదా! ఇక్కడ మీకు చూపిత్తాను మళ్ళొకసారి. గిట్లయితే చేయండి. అయితే ఇక ఇప్పుడు పోతే గట్లయితే ఉంటది. ఆడికి పోయేంత సిచ్యువేషన్. ఇప్పుడు డ్రెస్ తీసుకుంటానా ఎప్పటినుంచో డ్రెస్సులైతే సెలెక్ట్ చేసుకుంటానా. మా అత్తకు నచ్చిన కలరు. మా అత్త అన్న లైనింగ్ ఉండాలే. గల్లలు ఎక్కువ ఉండద్దు. ఇక అవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సొత్తాంది. మా ఆయనను "ఏం అవసరం లేదే నీ ఇష్టం ఉన్నది తీసుకో" అంటాడు. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మీ మమ్మీకి ఇట్లా అన్నదనుడితోనే "మరెందుకు తీసుకున్నవే" అంటాడు. అట్లా మారిపోతాడు అప్పటికప్పుడే. ఇక గట్లయితే ఉంటది. ఇక నా ఇష్టాలు కూడా వదిలేసుకున్నా. ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పటినుంచి నా ఇష్టాలే లేవు. నా నా ఇష్టం వచ్చినట్టు ఉండుడే లేదు. చూత్తారు కదా! ఇట్లయితే మంచిగా ఫోల్డ్ అయితే చేసుకున్న స్ప్రింగ్ రోల్స్. చూత్తారు కదా! ఆయిల్ అయితే కొంచెం కూడా వేడి లేదు. చూత్తారు కదా! గట్ల కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేడి ఎంత సిమ్‌లో కాల్చుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. లేకపోతే మెత్తగత్తయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సమోసాలు కూడా గిట్లనే కాల్చుకోవాలి. గిట్లయితున్నది. అయితే ఇక నాకైతే ఇప్పుడు నేను ఏదున్నా మా అత్తతోని మొఖం మీద అనలేను. మా ఇంట్లో మా పిల్లలతోని అన్నట్టుగా కోపంగా ఏదున్నా ఒక ఏదైనా జోకొచ్చి నవ్వినా కూడా మా ఇంట్లోనే వత్తది గానీ, మా అత్తోళ్ళ ఇంటికి పోయి నవ్వినా బాధే. ఇయాల బాగా నవ్వుతందంటారు నవ్వితే. ఏడ్చిందంటారు. తింటేనో తిన్నదంటారు. పండుకుంటాంది ఎప్పుడు అంటారు. అయ్యో! గిట్లుంటది నిజంగా నాకైతే ఒక జైల్‌లో పోయినట్టే ఉంటది. ఆడికి పోతే ఉన్న 2 రోజులే గానీ నరకం లెక్క కనబడతది. చూత్తారు కదా! గిట్లయితే మంచిగా ఫ్రై చేసుకున్నా. మస్తు క్రిస్పీగా వచ్చినాయి. మస్తు టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కదా!
పిల్లల కోసం ఎగ్గు స్టఫింగ్ చేయండి, లేదు అంటే వెజిటేబుల్ చేయండి, చికెన్ చేయండి, పన్నీర్ చేయండి. ఇట్లయితే చేయండి, మస్తు టేస్టీగా ఉంటాయి. మీకు చూపిస్తా, క్రిస్పీగా ఉంటాయి. చూస్తారు కదా, ఓ గిట్ల అయితే ఉంటుంది. మేమైతే ఇఫ్తార్ టైం అయింది, ఇక పిల్లలు అయితే తింటారు. నిజంగా ఇఫ్తార్ టైం అయితే అయింది, ఇక మా పిల్లలు అందరూ తింటారు. 2-3 గంటలు కష్టపడితే 2 నిమిషాలకు అర్థం చేసేసారు. కానీ వాళ్ళు తింటా అంటే కడుపు మంచిగా నిండిపోతుంది. ఎందుకంటే మనం కష్టపడి చేస్తే వాళ్ళు ఆనందంగా తింటే వాళ్ళ కడుపు నిండితే అంతకన్నా కావాల్సింది ఏముంది. ఒక అట్లయితే తిన్నారు. ఇక పిల్లలైతే చదువుకుంటారు. ఇక మళ్ళీ సాయంత్రం వరకు అంటే రాత్రి కోసం ఇక వంటలైతే చేయాలి కదా. ఇంతకుముందు సాయంత్రం కోసం చేసిన స్నాక్స్, ఇప్పుడు రాత్రి కోసం, మళ్ళా పొద్దున సైరీ కోసం అంటే 4 గంటలకు ఈ 2 వంటలు ఇప్పుడు చేయాలి. మా చిన్నోడు ఏదో ప్రాజెక్ట్ కావాలని చెప్పి న్యూస్ పేపర్ తీసిండు, అందులో అయితే దొరకలేదు, ఏదో చేద్దామని చెప్తాడు వాడైతే. ఇట్లయితున్నది. ఇక్కడైతే నేను కూరగాయలు ఏం లేవని చెప్పి ఆలుగడ్డలు తీసుకురమ్మని చెప్పిన మా పెద్దోడిని. ఈ ఆలుగడ్డలు అంతా మంచిగా కడిగేసి ఆలు ఫ్రైను, పచ్చి పులుసు, తెలంగాణ పచ్చి పులుసు. మా తెలంగాణ కదా, మేమైతే ఎక్కువ సమ్మర్ వచ్చిందంటే పచ్చి పులుసు చేస్తారు. మా అమ్మ వాళ్ళు బాగా చేసేటోళ్ళు, మా అమ్మ మస్తు చేసేది, మా నాన్న బాగా తినేటోడు ఇష్టంగా. అయితే ఆ పచ్చి పులుసు చేస్తాను. ఇవన్నీ రెసిపీస్ పెట్టడం అయితే కుదరలేదు. లాస్ట్ డిడెంట్లే మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే గరం మసాలా, జీలకర్ర పౌడరు అన్నీ వేసుకున్నా. మా చిన్నోనికి అయితే ముద్దపప్పును పచ్చి పులుసు అంటే బాగా ఇష్టం, కానీ పప్పులు లేవు. ఇక రంజాన్కి పోయి వచ్చిన తర్వాతనే రేషన్ తీసుకోవాలి. ఇట్లయితున్నది. సుత్తారు కదా, ఇక మళ్ళీ ఇఫ్తార్లో పడ్డాయి అంటే సాయంత్రం స్నాక్స్ తిన్నాం కదా, అవన్నీ గిన్నెలు మళ్ళీ తోముకుంటానా. వంటలు అయితే వేసేసిన, పిల్లలైతే ఇక్కడ చదువుకుంటారు. ఇక ఇట్లయితున్నది. నిజంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా పని చూస్తారు కదా, ఇంకా మధ్యలో మధ్యలో కడి చేసినా కానీ ఇంకా కంటిన్యూగా జరిగిపోతూనే ఉన్నది. అందుకే వీడియోలు పెట్టడం కూడా కుదరతలేదు. ఇక ఇట్లయితుంటుంది. నాకు నచ్చినప్పుడు మనం మన 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 ఇంట్లో మనం నచ్చినప్పుడు వంట చేస్తాం, మనకు నచ్చినప్పుడు లేచి కొంచెం రెస్ట్ తీసుకొని గిన్నెలు తోముకుంటాం. పిల్లల్ని ఏమైనా అంటే ఒక మాట అంటాం, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే కొడతాం. కానీ ఇక మా అత్తోళ్ళ ఇంటికి పోతే వాళ్ళు కొట్టద్దు, తిట్టద్దు, వాళ్ళని ఏమనద్దు, ఏమన్నా అన్నా కూడా మా అత్త ఫీల్ అవుతుంది. మరి మా అత్త వాళ్ళ నలుగురు కొడుకులను కొట్టకుండానే చాదిందా అంటే ఫుల్ కొట్టిందట. కానీ ఇక వాళ్ళు నానమ్మ స్టేజ్లో ఉన్నది కదా, ఇక అందుకని ఎందుకు కొడుతున్నావు అని అంటది. పిల్లలో సతాయిస్తే మాట అనకపోతున్నావు ఎందుకు అంటలేవు అంటది. ఇట్లుంటుంది. నాకైతే అడిగి పోతే ఒక నరకంలాగా కనబడుతుంది. ఎట్లయితున్నది చూస్తారు కదా. ఇక్కడైతే ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పచ్చి పులుసు అయితే ఎత్తాను. ఇక రెసిపీస్ అయితే పెడతలేను. చూస్తారు కదా గిట్లయితున్నది. ఇక రాత్రి 8 అట్లా అవుతుంది. చూస్తారు కదా, ఇక్కడ పచ్చి పులుసు అయితే ఎత్తానా. పచ్చి పులుసు అంటే మనము చింతపండు అయితే నానబెట్టేసిన, ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దాంతోపాటు కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము చింతపండు రసం ఉంది కదా అది వేసుకుందాము. ఇది మసలు పెట్టుడు ఏముండదు. పచ్చి పులుసు అంటే చింతపండు వేసుడుతోనే గ్యాస్ అయితే బంద్ చేయాలి. ఆ తర్వాత మనం ఉప్పు, కారం, దాంతోపాటు జీలకర్ర పౌడరు, దాంతోపాటు కడిగేసిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మనం గ్యాస్ బంద్ చేసిన తర్వాత పోపు వేసినప్పుడు మాత్రమే గ్యాస్ ఆన్లో పెట్టాలి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇవన్నీ వేసుకొని మనమైతే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక మా చిన్నోనికి అయితే ఫుల్ హోంవర్క్ ఇచ్చిందట మేడము. వాడు రాత్తనే ఉన్నాడు. కనీసం ఒక 15-16 పేపర్లు రాసిండు. చూస్తారు కదా, 8:45 అవుతుంది. మా చిన్నోడు ఇంకా హోంవర్క్. ఇక అన్నం తింటూ రారా అంటే ఇక వచ్చి కూర్చున్నాడు. ఇక 8:45కి అయితే అన్నం తింటారు. ఇక ఇట్లయితున్నది. మా ఆయన అయితే బయటికి వేయండు, 10-11కి వస్తాడట. ఇక మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనకు సపరేట్గా మళ్ళీ అన్నం పెట్టాలి. ఇక ఇట్లయితున్నది. అందుకే బిజీలా నేను వీడియోస్ పెట్టడం కుదరతలేదు. ఇక మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.